అంటే డబ్బు ఎలాగోలా సంపాదించడం కాదు, ఎలాంటి పొజిషన్లో ఉండి సంపాదిస్తున్నాం, ఏ ప్లేస్లో ఉండి సంపాదిస్తున్నాం, మనీ పెరగడానికి అది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫోకస్ చేయండి, మీరు ఎక్కడ ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో నిలబడి డబ్బు సంపాదిస్తున్నారు, ఆ డబ్బు అమాంతం పెంచాలి. మీకు ఒక సింపుల్ విషయం చెప్పనా? అసలు ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి, ఆపర్చునిటీస్ ఎలా మిస్ అవుతాయి? మీరు అర్జున్ రెడ్డి మూవీ చూసారా? సందీప్ రెడ్డి వంగ తెలుసా మీకు? సందీప్ రెడ్డి వంగ ఈజ్ ద వన్ ఆఫ్ ద డైరెక్టర్. ఇప్పుడు ఇండియా మొత్తంలో పవర్ఫుల్ డైరెక్టర్ ఎవరంటే, రాజమౌళి కంటే పవర్ఫుల్ డైరెక్టర్ ఎవరంటే సందీప్ రెడ్డి వంగ. వాళ్ళది వరంగలే, మన వరంగలే, వరంగల్ వాసులు వాళ్ళు. మొదటి సినిమా కోసం వారికి ఉన్న 20 ఎకరాల మామిడి తోట అమ్మి 1,50,00,000 జమ చేసుకొని ఫస్ట్ మూవీ తీశారు. ఇద్దరు అన్నదమ్ములు కూర్చొని వాళ్ళ నాన్నను కూర్చోబెట్టుకొని ఒకటే ఫిక్స్ అయ్యారంట. ఏమని? పోతే ఈ 1,50,00,000 పోతే మళ్ళీ అన్న జాబ్కి వెళ్తాడు, నేను జాబ్కి వెళ్తా, మళ్ళీ సంపాదించుకొని బ్రతుకుదామని చెప్పి ఫిక్స్ అయిపోయారు ముగ్గురు. తండ్రి, ఇద్దరు కొడుకులు. మూవీ పోయిందనుకో 1,50,00,000 పోతుంది అంతే. మళ్ళీ సంపాదిస్తాం. 20 ఎకరాల మామిడితోటి అమ్మేశారు. అందులో 30-40 లక్షలు పెట్టి సినిమా తీశారు. మిగతా మినిమం ఒక 1 crore రూపీస్ తోటి ప్రమోషన్ చేశారు. జస్ట్ మీరు ఆలోచన చేయండి. 30 to 40 lakhs లో మూవీ వచ్చింది. ప్రమోషన్ 1 crore రూపీస్ అయింది ప్రమోషన్స్కి. మేము సినిమా తీస్తున్నాం, ఈ సినిమా చూడండి అని చెప్పడానికి 1,00,00,000 ఖర్చు పెట్టారు. అంటే మార్కెటింగ్. ఎస్ఎస్ రాజమౌళి సినిమాలు సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా? మార్కెటింగ్ ఉంటుంది ఆయన. మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు మూవీకి ఆల్రెడీ 25 దేశాలు తిరిగి ప్రమోట్ చేశాడు ఆయన, సినిమా స్టార్ట్ అవ్వక ముందే. పలానా డేట్కి మేము మూవీ రిలీజ్ చేస్తాం, మాకు థియేటర్స్ కావాలి, సినిమా ఇలా ఉండబోతుందని మినిస్టర్స్ 25 దేశాలలో వెళ్ళి కలిశాడు. 25 కంట్రీస్లో రిలీజ్ చేయబోతున్నాడు. మార్కెటింగ్ స్ట్రాటజీ. సో వీళ్ళు కూడా మార్కెటింగ్కి 1,00,00,000 ఖర్చు చేశారు 40 లక్షల సినిమాకి. సినిమా చాలా పెద్ద హిట్ అయింది. 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది ఫస్ట్ మూవీనే. 100 crores. ఫస్ట్ మూవీనే 100 crores కలెక్ట్ చేసింది. సో అలా ఇప్పుడు అతను ఎనిమల్ అనే మూవీ, నెక్స్ట్ ప్రభాస్తో ఇంకొక మూవీ రాబోతుంది. ఆ మూవీకి మన దామోదర్ సార్ కూడా వర్క్ చేస్తున్నారు. స్పిరిట్ అనే మూవీ, ఆ మూవీ ఆర్ట్ డైరెక్షన్లో దామోదర్ సార్ ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. ప్రభాస్ మూవీ. ఇక్కడ ధైర్య సాహసే లక్ష్మి అంటే అర్థమైందా? వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఉన్న ఆస్తిని అంతా పెట్టేశారు. అంటే డబ్బు ఈ 21st centuryలో ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది అంటే, మనీ అనేది మన ఫ్రీక్వెన్సీని చూసి వస్తుంది, మన టాలెంట్ని, మన పొజిషన్ని. ఊరికే డబ్బులు ఊరికే రావు అని ఆయన ఊరికే అనలేదు లలిత జ్యువెలర్స్. వాళ్ళ అమ్మ గాజులు అమ్ముకొని 17,000 రూపాయలతో కెరియర్ మొదలుపెట్టి ఈరోజు 20,000 కోట్ల రూపాయల సంపదని చూస్తున్నాడు ఆయన. 20,000 crores పర్ యానం. మీకు సంపద ఎక్కడ ఆగిపోతుందో ఆలోచించండి. అందులో నుండి ఒక 5 హ్యాబిట్స్ నేను చెప్తాను ఈరోజు. ఈ 5 హ్యాబిట్స్ మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్, వెల్త్ బిగిన్స్ విత్ ఇంటెన్షన్. రాసుకోండి. మొదటిది ఏంటి? వెల్త్ బిగిన్స్ విత్ ఇంటెన్షన్. సంపద అనేది ఒక నిర్ణయం నుంచి ప్రారంభమవుతుంది. ఫస్ట్ మీరు నిర్ణయం తీసుకోవాలి. ఫస్ట్ వాళ్ళ అమ్మ గాజులు అమ్మి 17,000 రూపాయలతో తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా సరే ఈ బంగార వ్యాపారంలో నేను నిలబడాలి, ఎలాగైనా. సందీప్ రెడ్డి వంగ వాళ్ళ బ్రదర్, వాళ్ళ డాడీ ఫిక్స్ అయ్యారు, ఈ ఉన్నదంతా ఇక్కడ పెట్టాం, ఎలాగైనా సరే ఇందులోనే గెలవాలి. ఫస్ట్ ఒక నిర్ణయం తీసుకోవాలండి. పలు పలు నిర్ణయాలు, క్షణంకొక మా నిర్ణయం, గంటకో నిర్ణయం తీసుకునే వాళ్ళకి సంపద దూరంగానే ఉంటుంది. సంపద అనేది ఒక నిర్ణయం నుంచి ప్రారంభమవుతుంది. ఫస్ట్ ఒక డిసిజన్ తీసుకోండి విత్ ఇంటెన్షన్. అందరు ఏమంటారంటే, ఏదో ఒక రోజు నేను సంపాదిస్తాను సార్, ఏదో ఒక రోజు పుష్కలమైన డబ్బు నాకు వస్తుంది అంటారు. అలాంటి మాటలకి మనీ రెస్పాండ్ అవ్వదు అస్సలే. ఏదో ఒక రోజు అనే మాటలకి రెస్పాండ్ అవ్వదు. రిచ్ పర్సన్స్ ఎలా అనుకుంటారు తెలుసా? వారు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు.
ఎలాంటి నిర్ణయం? ఖచ్చితంగా నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నేను సాధిస్తాను అంటారు, వస్తుంది అనరు. నేను ఆర్థిక స్వతంత్రాన్ని సాధిస్తాను, 100% నాకు ఇది అవసరం, నా ఫ్యామిలీకి అవసరం, డబ్బు నాకు కావాలి అంటారు. ఏదో ఒక రోజు వస్తుంది, నేను ఎప్పుడైనా సాధిస్తాను, సంపాదిస్తాను, ఇట్లా మాట్లాడరు వాళ్ళు. ఖచ్చితమైన స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. ధనవంతులు చాలా మంది కూడా ఆ నిర్ణయం పైన, అదానిని మీరు చూడండి, ఒక 10,000 రూపాయలు పట్టుకొని గుజరాత్ నుండి ముంబైకి వచ్చి ఈరోజు అతని పేరు మీద ఎన్ని కంపెనీలు ఉన్నాయి. అదాని 10th క్లాస్ ఫెయిల్యూరో పాస్ నాకు తెలియదు. డిసిజన్, రైట్ డిసిజన్ తీసుకోవాలి మనీకి సంబంధించి, అప్పుడే మనీ రెస్పాండ్ అవుతుంది. అందుకనే మన యొక్క బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది? మీరు ఒక లక్ష్యాన్ని కేటాయిస్తే, ఒక స్పష్టమైన లక్ష్యాన్ని కేటాయిస్తే, అప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం మీ అలవాటుగా మారుతుంది. నిర్ణయం అలవాట్లుగా మారుతుంది. అప్పుడు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలా మీ లక్ష్యం వైపుకు మెల్లిమెల్లిగా మీరు కదలడం స్టార్ట్ చేస్తారు. అందుకే మీరు మొదటి అడుగు, ఫస్ట్ హ్యాబిట్ మీరేంటి? ధనవంతుడు కావాలనే స్పష్టమైన సంకల్పం చేయాలి. చేస్తారా? నేను ఎలాగైనా ధనవంతుడిని కావాలి, స్పష్టమైన సంకల్పం రాసుకోండి. నేను ధనవంతుడు అవ్వాలి, అంతే. ఇక అందులో వేరే మార్పే లేదు. ఎప్పటికీ నెక్స్ట్ ఉగాది లోపు నేను ధనవంతుడిని అవ్వాలి. ఓ దానికి మళ్ళీ 30-40 ఏళ్ళు పెట్టకండి. నెక్స్ట్ ఉగాది లోపు నేను ధనవంతుడిని అవ్వాల్సిందే, అంతే. విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లో చూస్తున్నారు డబ్బుని, ఫ్యూ మంత్స్ లో. విజయ్ దేవరకొండ మొదటి హిట్ సినిమాకి 5 లక్షలు తీసుకుంటే, అర్జున్ రెడ్డి సినిమాకి 10 లక్షలు తీసుకుంటే, నెక్స్ట్ సినిమాకి 30 కోట్లు తీసుకున్నాడు తెలుసా? ఆ సినిమా అంతగా నడవలేదు. 30 crores. అలా 4 సినిమాలు సైన్ చేస్తే 4 సినిమాలకి 30 crores 30 crores రెమ్యునేషన్ తీసుకుంటే, విత్ ఇన్ 1 year లో ఫాస్టెస్ట్ 100 crores సంపాదించిన యంగెస్ట్ పర్సన్ గా ఫోర్బ్స్ పత్రికలో, ఫోర్బ్స్ మ్యాగజైన్ లో ఆయన ఫోటో వచ్చింది. తెలుసా మీకు ఎవరికైనా తెలుసా? కనీసం 50 రూపాయలు కూడా అకౌంట్లో లేకుండా మెయింటైన్ చేసే ఒక నార్మల్ పర్సన్, తాను ఉన్న పొజిషన్, హీరో పొజిషన్ కి వచ్చిన తర్వాత, అర్జున్ రెడ్డి అనే మూవీలో హీరోగా యాక్ట్ చేసిన తర్వాత, అక్కడ హీరో అతను, నెక్స్ట్ మూవీకి 30 crores రూపీస్ రెమ్యునేషన్. అలా వెంటనే సినిమా వెంట సినిమా 4 సినిమాలు సైన్ చేసి ఈచ్ వన్ మూవీకి 30 crores రూపీస్ తీసుకున్నాడు. అలా ఫాస్టెస్ట్ 100 crores సంపాదించిన యంగెస్ట్ పర్సన్ గా ఫోర్బ్స్ మ్యాగజైన్ లో విజయ్ దేవరకొండ ఫోటో వచ్చింది. 100 కోట్లు సింపుల్ గా ఇలా టచ్ చేశాడు. పొజిషన్ విత్ పొజిషన్. డబ్బు ఎలా వస్తుంది? రేపు మన పిల్లలు కూడా, ఇప్పుడు మీరు ఎలాగైతే ఉన్నారో ప్రతి నెల ఒక 50,000కి, లక్షకి టీవీ కొనుక్కున్న ఈఎంఐ, కారు కొన్న ఈఎంఐ, మొబైల్ కొన్న ఈఎంఐ, బైక్ కొన్న ఈఎంఐ, 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 ఈఎంఐ. వాళ్ళ జీవితం అంతా డబ్బు దగ్గరే ఆగిపోతే ఇంకెప్పుడు వాళ్ళ ఆత్మ పరిజ్ఞానం చెందుతుంది? ఎప్పుడు వాళ్ళు ఇతర విషయాలపైన ఫోకస్ చేస్తారు? ఎప్పుడు వారు ఇంకా ఉన్నత జన్మలకు వెళ్తారు? కేవలం మనిషి ఈ శరీరం, ఈ జీవితం, ఈ బాడీ, ఈ సంపద కోసమే జీవితం అంతా డబ్బు సంపాదించి 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 ఎలాగోలో బ్రతికి, ఎలాగోలో అవసరాలు తీర్చుకొని, ఇంత డబ్బు కూడబెట్టుకొని బ్యాంకులో ఒక 10 కోట్లు 20 కోట్ల బ్యాలెన్స్ పెట్టుకొని చనిపోతే అయిపోతుంది అనుకుంటాడు. కానీ వెళ్ళేటప్పుడు ఆ అకౌంట్లో నుంచి ఒక్క రూపాయి నీతో రాదు కదా. వస్తుందా? అంటే మీకిచ్చిన ఈ 24 గంటల సమయంలో సంపదని సమృద్ధిగా సృష్టిస్తూ, ఆత్మ యొక్క ప్రయాణాన్ని సుగమనం చేసుకోవాలి. ఈ బాడీతో ఉన్నందుకు, కుటుంబాన్ని కలిగి ఉన్నందుకు, భార్య పిల్లల్ని కలిగి ఉన్నందుకు సంపదని క్రియేట్ చేయాలి, సంపదని సృష్టించాలి. మోర్ మనీ, కోట్లు 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 సంపాదించాలి. ఆ మూవీలో ధనుష్ అంటాడు కదా, కోట్లు కుప్పలు తెప్పలుగా సంపాదించాలి డబ్బు. ఇలా సంపాదిస్తూ ఇదే 24 గంటల్లో మీరు మీ ఆత్మ జ్ఞానానికి సంబంధించి కూడా కేటాయించాలి.
ఇది జీవితం అంటే. అంతేకాని ఈఎంఐల టెన్షన్ తోటే జీవితం అంతా 24 గంటలు అదే బాధ. డబ్బు 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 అంటే ఒకరోజు ఈ బాడీని ఈ సోల్ వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ బాడీ ఏమంటుంది తెలుసా? అరే బాబు, నువ్వు మళ్ళా నా నా దగ్గరికి రాకు. ఈ జన్మంతా వ్యర్థం చేశావు నువ్వు. మళ్ళీ నీకు బాడీ దొరకదు పో అంటుంది. ఈ సోల్ పై లోకాలకు వెళ్తుంది. అక్కడున్న మెంటర్స్ అంటారు, అరే నువ్వు పోయి ఏం చేసినావు రా నాయన, భూమిలోకి పడి భూమికి వెళ్ళి అంత గొప్ప అవకాశం దొరికింది నీకు బాడీతోని. ఇప్పుడు ఈ 7 లోకాలు ఉంటాయి కదా, నువ్వు మొదటి లోకంలో ఉన్నావు, నువ్వు సెకండ్ లోకంకి వెళ్ళాలంటే ఒక టార్గెట్ తీసుకొని వెళ్ళావు. ఆ టార్గెట్ ను ఫుల్ఫిల్ చేసి రారా నాయన అని పంపిస్తే మళ్ళీ నువ్వు ర్యాట్ రేస్ లాగా అందులోనే తిరిగి 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 వచ్చావు కదరా నాయన. మళ్ళీ నీకు బాడీ ఎన్నడు దొరకాలి, నువ్వు ఎన్నడు వెళ్ళాలి, మళ్ళీ నువ్వు సెకండ్ ఆకాశానికి ఎప్పుడు వెళ్ళాలి, థర్డ్ ఎప్పుడు వెళ్ళాలి, ఫోర్త్ ఎప్పుడు వెళ్ళాలి, ఫిఫ్త్ ఎప్పుడు వెళ్ళాలి, సిక్స్త్ ఎప్పుడు వెళ్ళాలి, సెవెంత్ ఎప్పుడు వెళ్ళాలి. అక్కడ ఉంటాడు పరమాత్మ, 7వ ఆకాశంలో ఉంటాడు పరమాత్మ. ఆ పరమాత్మ దగ్గరికి ఎన్నటికి వెళ్ళాలి నువ్వు? మళ్ళీ నువ్వు వెళ్ళు, నడు, ఈ లైన్లో ఉండిపో. నీకు ఎన్నటికి దొరుకుతుందో బాడీ దొరుకుతుంది, నడు అని చెప్పి పంపిస్తారు. ఇది రియల్, ఇది ఫ్యాక్ట్. అందరూ మెంటర్స్, లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు అందరూ మనీ దగ్గరే ఆపేస్తున్నారు, గేట్ వేస్తున్నారు అక్కడికి మనీ. అరే, ప్రతి ఒక్క మనిషి మర్చిపోతున్నాడండి. కొద్దిసేపు అయినాక ఇప్పుడు ఉదయిస్తుంది, ఎస్, ఎర్లీ మార్నింగ్ ఎనర్జీ వస్తుంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, చూస్తూ ఉండు. నెక్స్ట్ 10 అవర్స్ తర్వాత సూర్యుడు అస్తమిస్తాడు. అవునా కదా? డైలీ జరుగుతుందా లేదా? సూర్యుడు ఉదయిస్తున్నాడని ఆ సంతోషం, ఇలా సంతోషిస్తూ అలానే సంతోషిస్తుండు. నెక్స్ట్ 10-12 అవర్స్ లోపు ఆయన అస్తమిస్తాడు. డే బై డే జరుగుతుంది. మనిషికి కూడా అంతే, నువ్వు చూస్తూ ఉండు. ఈ బాడీ ఒకరోజు వదిలివేసి వెళ్ళాల్సి వస్తుంది. అందుకనే సంపద కోసం మీ 24 గంటల సమయాన్ని కేటాయించే మార్గాలలో కాదు, ఈజీగా కోట్లు 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 సంపాదించాలి. చెప్పండి ఒకసారి. ఈజీగా కోట్లు 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 సంపాదించాలి మనం. అప్పుడు ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవడానికి కావలసిన పుష్కలమైన టైం దొరుకుతుంది. అందుకనే ధనవంతుడు కావాలని ఒక స్పష్టమైన నిర్ణయం పెట్టుకో. సో అలా ధనవంతుడు అవడానికి మీకు ఉపయోగపడే కొన్ని హ్యాబిట్స్. సెకండ్ వన్, స్మాల్ హ్యాబిట్స్ క్రియేట్స్ బిగ్ వెల్త్. చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఫలితాలను ఇస్తాయి. రాసుకోండి, సెకండ్ వన్. స్మాల్ హ్యాబిట్స్ క్రియేట్ బిగ్ వెల్త్. స్మాల్ హ్యాబిట్స్. చూడండి, నార్మల్గా ఈ బిజీ లైఫ్లో స్లైడ్స్ తయారు చేయడానికి ఒక పర్సన్ పెట్టాలనుకున్నాం. మా వైఫ్ నేను ఇద్దరం కలిసి ఆలోచించినాం. జాగ్రత్తగా వినండి. ఇంట్లో ఉండైనా సరే స్లైడ్స్ తయారు చేయడానికి ఒక 10,000 15,000 ఎవరికైనా సాలరీ ఇద్దాం. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా. ఒక ఉమెన్, కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసిన ఉమెన్ కానీ ఎవరైనా ఉంటారు కదా, హౌస్ వైఫ్స్. సో వాళ్ళకి హోమ్ మేకర్స్ అంటున్నారు ఇప్పుడు, హౌస్ వైఫ్స్ అనట్లేదు. తెలుసా మీకు? మీరు ఎవరైనా వెళ్ళి హౌస్ వైఫ్ అనకండి, హోమ్ మేకర్స్ అంటున్నారు ప్రజెంట్. హోమ్ మేకర్స్ అంటే వాళ్ళ ఇంటిని నిర్మించే వాళ్ళు, సరిదిద్దే వాళ్ళు అనుకున్నాం. యాక్చువల్గా మేము అలా ఆలోచించాం. జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ స్లైడ్స్ చేయడానికి చాలా టైం పడుతుంది. సబ్జెక్టుని కుదించి ఆ సబ్జెక్టుని చేసి. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఈ ఏఐ టెక్నాలజీలో ఏఐ రైట్ ప్రాంప్ట్ ఇస్తే స్లైడ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు నిన్నటి నుండి చూస్తున్న స్లైడ్స్ అవే. అంటే ఒక ఎంప్లాయ్మెంట్ ఏమైపోయింది? మేము ఇద్దాం అనుకున్న కాడ ఏమైపోయింది? కట్ అయిపోయింది. అందుకనే నేను మొదటి నుండి మీకు చెప్తున్నది. ఇప్పుడు ఒక 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 వ్యక్తికి వెళ్ళే అవకాశాన్ని ఎవరు తీసేసుకున్నారు? జస్ట్ ఏఐ. సంవత్సరానికి 1,500 కడుతున్నా అంతే. ఇప్పుడు మీరు చూస్తున్న స్లైడ్స్ క్రియేట్ చేయడానికి ఆ సాఫ్ట్వేర్కి పర్ యానం 1,500 రూపీస్. ఈజీ అవుతుందా లేదా? నెలకి 15,000 జీతం కాడ 1,500తో ఏఐ చేస్తుంది. ఇప్పుడు ప్రపంచం అంతా ఎటువైపు చూస్తుంది? మనిషి వైపు చూస్తుందా, టెక్నాలజీ వైపు చూస్తుందా? ఫైనాన్షియల్గా ఉంటుంది కదా. అందుకని సో అందుకనే సెకండ్ హ్యాబిట్లో ఏంటి అంటే, చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఫలితాలను ఇస్తాయి. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఒకేసారి పెద్ద సంపద కావాలి అనుకుంటారు. పెద్ద పెద్ద మార్పులని ఒకేసారి చేయాలనుకుంటారు. కానీ నిజం ఏంటంటే, ధనవంతులు ఎలా ఆలోచిస్తారు, ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్తారంటే చిన్న చిన్న అలవాట్లతో ధనవంతులు అవుతారండి. ఈరోజు అదాని గురించి తెలుసుకున్న వాళ్ళు ఏమనుకుంటారు?
10,000తో ఆయన ఎలా స్టార్ట్ చేసి ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఫోకస్ అంతా లక్షల కోట్ల రూపాయల మీదనే ఉంటుంది. కానీ ఆ లక్షల కోట్ల రూపాయలు చేరడానికి అతను వేసిన స్మాల్ స్టెప్స్ ఎవరు చూడరు. అర్థమవుతుందా? ఇంతకుముందు మీరు చూసిన వీడియోలో తేజ ఒక మాట అన్నాడు, మీరు గమనించారా? మూవీ తీయడానికి డైరెక్టర్ భయపడుతున్నాడంటే ఫస్ట్ ఫస్ట్ అయితే ఒక రెండు సాంగ్స్ తీద్దాం అన్నాడు. విన్నారా? వీడియోలో విన్నారా? ఫస్ట్ అయితే ఒక రెండు సాంగ్స్ తీద్దాం, ఏదో ఒక చిన్నగా స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ మూవీ కంప్లీట్ అయి హిట్ అయింది. అలా ధనవంతుల నిర్ణయాలు ఎలా ఉంటాయంటే మొదటగా చిన్న అలవాట్లతో మొదలు పెడతారు. ఎగ్జాంపుల్, ప్రతి నెల కొంచెం కొంచెం సేవింగ్స్ స్టార్ట్ చేయండి. రాసుకోండి, ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం సేవింగ్స్ స్టార్ట్ చేయండి. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. ఈ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ని తగ్గించాలి. అవసరం లేని ఖర్చులని తగ్గించాలి. చిన్న మొత్తాన్ని కూడా పెట్టుబడి పెట్టడం. చిన్న చిన్నగా పెట్టుబడి స్టార్ట్ చేయండి. నేను మొన్న మీకు చెప్పాను కదా, టాప్ 10 కెరియర్స్లో ఎక్కువ సాలరీ వచ్చే కెరియర్ ఏంటి నెక్స్ట్ 10 ఇయర్స్లో, రాబోయే 10 ఇయర్స్లో ఎక్కువ సాలరీ వచ్చే కెరియర్ ఏంటి అంటే ఆర్థిక సలహాదారుడుగా ఉన్న వాళ్ళకి ఎక్కువ డబ్బులు రాబోతున్నాయి. షేర్ మార్కెటింగ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మార్కెటింగ్ వ్యవస్థ పైన పట్టు సాధించిన అడ్వైజర్స్కి మీరు ఊహించనంత జీతం ఉంటుంది. మీరు ఊహించరు అంత సాలరీ ఉంటుంది ఆర్థిక విషయాలు నేర్చుకుంటే. అందుకనే చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయాలి. మీరు ధనవంతుడు అవ్వాలి అంటే ఒక్క రోజులో మీరు చేసే పని పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ సంవత్సరాల తర్వాత భారీ మార్పును తీసుకొస్తాయి. విత్ ఇన్ 1 ఇయర్లో చేంజ్ అయిపోవాలి. 1 ఇయర్లో చేంజ్ అయిపోవాలి అంతే. చిన్న అలవాట్లు టైంతో ఎప్పుడైతే కలుస్తాయో అవి ఒక బిగ్ వెల్త్గా మారుతాయి. అలవాట్లు ప్లస్ టైం ఈజ్ ఈక్వల్ టు వెల్త్. హ్యాబిట్స్, చిన్న చిన్న అలవాట్లు రూపాయితో మొదలు పెట్టండి, 10 రూపాయలతో మొదలు పెట్టండి. ఇప్పుడు ఫోన్పే యాప్స్లలో, గూగుల్ పే యాప్స్లలో, గ్రో అనే యాప్లలో ఇన్వెస్ట్మెంట్స్, చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మొదలవుతున్నాయి. మొదలయ్యాయి ఎప్పటి నుంచో. జార్ అనే యాప్ ఉంది ఒకటి, 10 రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు. అలా ఈ రోజు నుండి చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టడంగా స్టార్ట్ చేయండి. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. ప్రతి నెల కొంచెం కొంచెం సేవింగ్స్ చేయడం మొదలుపెట్టండి. ఓకేనా? సెకండ్ ఏంటి? చిన్న అలవాట్లు పెద్ద ఫలితాలను ఇస్తాయి. స్మాల్ హ్యాబిట్స్ క్రియేట్ బిగ్ వెల్త్. థర్డ్ పాయింట్కి వెళ్దామా? మూడో హ్యాబిట్కి. ఎస్, మూడో హ్యాబిట్ డిసిప్లిన్ బీట్స్ మోటివేషన్. థర్డ్ హ్యాబిట్ ఏంటి? డిసిప్లిన్ బీట్స్ మోటివేషన్. చాలా మంది నేను ఇంత సంపాదించాను, నేను అంత సంపాదించాను అంటే మనం మోటివేట్ అవుతాం. మోటివేషన్ ఓకే. నేను ఇంత సంపాదించాను, నేను అంత సంపాదించాను, నేను ఇది చేసి సంపాదించాను అంటే కమ్ టు రియాలిటీ, ఇన్ టు రియల్ వరల్డ్. డైరెక్టర్ తేజ ఆ సినిమా మొత్తం ఆయనే డైరెక్ట్ చేశాడు. ఆల్మోస్ట్ 8 లక్షలు ఇచ్చారు. కానీ పేరేమని వేశారు? కెమెరామెన్ అనే పేరు వేశారు. డైరెక్టర్ ఏం పని చేయకపోయినా వానికి ₹1,00,000 ఇచ్చి డైరెక్టర్ అనే పేరు వేశారు. నెక్స్ట్ మూవీకి వెళ్ళేసరికి ఏమైంది? డైరెక్టర్కి ఏమో 40 లక్షలు ఇచ్చారు, తేజకి ఎంత ఇచ్చారు? 9 లక్షలు ఇచ్చారు. అంటే ఇక్కడ మోటివేషన్ అనేది మోటివేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, కానీ మోటివేషన్ నెవర్ గివ్స్ యూ మనీ. మోటివేషన్ అనేది మీకు ఎప్పటికీ డబ్బు ఇవ్వనే ఇవ్వదు. మరి ఏం డబ్బు ఇస్తుంది సార్? డబ్బు ఎలా వస్తుంది అంటే డిసిప్లిన్. ఏమిస్తుంది? డిసిప్లిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. డిసిప్లిన్, క్రమశిక్షణ కలిగిన వారికే. మీరు ధనవంతులను చూడండి, వారి జీవితం ఒక టైం ప్రకారం వెళ్తుంది. ఎర్లీ మార్నింగ్ ఈ టైంకి లేచి యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, ఇంత టైం జిమ్లో ఉండాలి, ఇంతే తినాలి, అలానే గడుస్తుంది వాళ్ళది. ఒక డే ముందే ప్లాన్ చేస్తారు తెలుసా? ఈ రోజుని నిన్న రాత్రే ప్లాన్ చేస్తారు వాళ్ళు. ఈ రోజుని మనీ అనేది మోటివేషన్కి రాదు, డిసిప్లిన్కి వస్తుంది. అందుకే డిసిప్లిన్ బీట్స్ మోటివేషన్.
ప్రేరణ కంటే క్రమశిక్షణ చాలా గొప్పది. డబ్బు సంపాదించడానికి నెక్స్ట్ ఉగాది లోపు మీరు ధనవంతులు అవ్వాలి అంటే నేను చెప్పబోయే ఈ 5 హ్యాబిట్స్ మీరు ఫాలో చేయండి. మీలో ఎంతమంది నేను నిన్న చెప్పినట్టు లేవగానే మీరు బ్రీత్ ఎక్సర్సైజ్ చేసి ఎవ్రీడే ఈ ఉగాది మొత్తం ఒక అఫర్మేషన్ చేస్తూ మీ పాదాలు కింద పెట్టే ముందు, మీ పాదాలని నేలను తాకే ముందు చెట్టు వేర్లలాగా మీ పాదాలు భూమిలో పాతుకుపోయి మీరు అంత స్ట్రాంగ్ ఎనర్జీని తీసుకుంటూ మీరు వెల్త్ను చెట్టులాగా క్రియేట్ చేస్తున్నట్టుగా విజువలైజ్ చేస్తూ పాదాలని కింద పెట్టండి అని చెప్పాను. ఎంతమంది ఈరోజు ఫాలో చేశారు? ఉదయం లేవగానే ఎవరైనా ఫాలో చేశారా? ఎస్, శైలజ గారు చేశారు, శశికిరణ్ గారు చేశారు. ఎవ్రీడే చేయండి. ఈ ఉగాది అలాంటిదే. శ్రీ పరాభవ నామ సంవత్సరం మిమ్మల్ని గెలిపించడానికి వచ్చింది. నిన్న మీరు విన్న క్లాసు ఆషామాషి క్లాస్ ఏం కాదది. అది మిమ్మల్ని గెలిపించడానికి వచ్చిన క్లాస్. ప్రతి ఉగాదికి పంచాంగం చెప్తారు. నేను పంచాంగం చెప్పలేదు. నేనేం చెప్పాను తెలుసా? ఈ పంచభూతాలలో ఉన్న ఎనర్జీని ఎలా తీసుకోవాలో చెప్పాను. ఆ ఎనర్జీ మిమ్మల్ని ఎలా ధనవంతులను చేస్తుందో చెప్పాను నిన్నటి క్లాస్లో. అందుకనే ఆ క్లాస్ నిన్న లైవ్ క్లాస్, ఫ్రీ క్లాస్ కాబట్టి యూట్యూబ్లో పెట్టాను. మళ్ళీ మళ్ళీ వినండి. ఈ ఇయర్ మొత్తం వినండి. నెక్స్ట్ ఉగాదిలోపు మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది, అందులో ఉన్న మెథడ్స్ని ఫాలో చేసినప్పుడు. ఓకేనా? ఎస్. సో అందుకనే మూడో హ్యాబిట్ ఏంటి? డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఎలా అనుకుంటారంటే ఇప్పటి నుంచి నేను డబ్బు సేవ్ చేస్తాను, మనీ సేవ్ చేస్తాను, ఇక నుండి సేవ్ చేస్తాను అని ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు. నేను ఒక మెథడ్ చెప్పాను కొంతమందికి. 30,000 రూపాయలు ఎవ్రీ మంత్ మీరు సేవ్ చేయడానికి ఒక పజిల్ ఇచ్చాను లాస్ట్ క్లాసెస్లో. చాలా మంది జిరాక్స్ తీసుకున్నారు, తర్వాత ఎవరు కనిపించలేదు. సేమ్ మీలాగానే మీరు ఇప్పుడు ఎలాగైతే చాట్ బాక్స్లో పెడుతున్నారో వాళ్ళు కూడా అలానే పెట్టారు. ఎస్ సార్, మేము మొదలు పెడతాం సార్, మేము స్టార్ట్ చేస్తాం సార్, సూపర్ సార్ మీరు చెప్పిన మెథడ్ ఫైనాన్షియల్గా. ఇదిగోండి సార్ చూడండి, మేము కలర్ జిరాక్స్ తీసుకున్నామని చూపించారు. మళ్ళీ అడ్రస్ లేరు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ ధనవంతులు అవ్వలేరు. ఎవరు ధనవంతులు అవుతారంటే మొదట ఉత్సాహంగా ఉంటారు, వాళ్ళు చాలా ఉత్సాహంగా కనిపిస్తారు, కానీ కొంతకాలం తర్వాత మెల్లగా మాయమవుతారు. అలాంటి వాళ్ళు కాదు. ధనవంతులు ఇక్కడ భిన్నంగా ఆలోచిస్తారు, డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళు మోటివేషన్ పైన, ఉత్సాహాల పైన ఆధారపడరు. డిసిప్లిన్ మీద ఆధారపడతారు. డిసిప్లిన్ అనేది ఎక్కడ ఉంటుంది? డిసిప్లిన్ మెంటర్ దగ్గర ఉంటుందా? ఎక్కడ ఉంటుంది డిసిప్లిన్? మీ డిసిప్లిన్ ఎక్కడ ఉంటుందండి? శశికిరణ్ గారు, ఎక్కడ ఉంటుంది మీ డిసిప్లిన్? మీ దగ్గర ఉంటుంది. చాలా మంది డబ్బు సంపాదించడానికి, ధనవంతులు అవ్వడానికి ఇంకెవరి పైన డిపెండ్ అవుతారు. డిసిప్లిన్ అనేది మీ దగ్గర డిపెండ్ అవుతుంది. అర్థమవుతుందా? ఉత్సాహం పైన ఆధారపడరు, డిసిప్లిన్ పైన ఆధారపడతారు. డిసిప్లిన్ మోస్ట్ ఇంపార్టెంట్. స్వామి వివేకానంద అదే చెప్తారు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి నెల సేవ్ చేయడం ఫిక్స్ చేస్తారు. ప్రతి నెల పెట్టుబడి పెట్టడం ఫిక్స్ చేస్తారు. అది ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఎలాంటి సిచ్యువేషన్లోనైనా సరే. మనీ డిసిప్లిన్. చాలా మంది డిసిప్లిన్ అంటే ఏమనుకుంటారు తెలుసా? డిసిప్లిన్ అంటే పొద్దున్నే లేవాలి, వేడి నీళ్ళు తాగాలి, యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, జిమ్కు వెళ్ళాలి, టైంకు తినాలి, ఇదే డిసిప్లిన్ అనుకుంటారు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఆల్సో డిసిప్లిన్. మనీకి సంబంధించి కూడా డిసిప్లిన్, క్రమశిక్షణ కలిగి ఉండాలి డబ్బు విషయంలో. అలాంటి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. అందుకే మనం చూస్తూ చూడంగానే వేల కోట్లు సంపాదిస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. మీరు అక్కడే ఆగిపోతున్నారు. రీజన్ ఏంటంటే మోటివేషన్ దగ్గరే ఆగిపోతున్నారు. మీరు ఏదైతే ఒక అలవాటు పెట్టుకుంటారో ఫైనాన్షియల్ సంబంధించి అది కొనసాగించండి. క్రమశిక్షణ ఉన్న చోటే సంపద పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సంపద ఎక్కడ పెరుగుతుంది? డిసిప్లిన్ ఉన్న దగ్గరే, క్రమశిక్షణ ఉన్న దగ్గరే వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సంపద ఇలా గ్రో అవుతూ ఉంటుంది. ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. డబ్బు విషయంలో డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. ఓకేనా? థర్డ్ పాయింట్ క్లియరా? క్లియర్ అయింది కదా? ఎస్. నెక్స్ట్ ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ హ్యాబిట్ చూద్దాం. ఫోర్త్ హ్యాబిట్, దీర్ఘకాల ఆలోచన
ఫ్రీడమ్ని ఇస్తుంది, స్వేచ్ఛని ఇస్తుంది. అంటే లాంగ్ టర్మ్గా ఉండాలి మీ ఆలోచన. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా క్యూరియాసిటీని కోరుకుంటుంది. బ్రెయిన్ ఎప్పుడు కూడా క్యూరియాసిటీ. మీకు తెలుసా అన్నాను అనుకోండి, వెంటనే అటెన్షన్ ఇటువైపు వస్తుంది, అవునా కాదా? మీకు ఈ విషయం తెలుసా అని నేను మీతో అన్నాను అనుకోండి, వెంటనే మీ అటెన్షన్ నా వైపుకి వస్తుందా రాదా? వస్తుంది కదా. అంటే మన బ్రెయిన్ క్యూరియాసిటీ వైపు, కొత్త విషయాలను నేర్చుకోవడం వైపు, ఆసక్తికరమైన విషయాల వైపు ఫోకస్ చేస్తుంది బ్రెయిన్ ఎప్పుడు కూడా. ఇది నిజమా అని అడిగాను అనుకోండి, బ్రెయిన్ అటెన్షన్ వచ్చేస్తుంది. ఈజ్ ఇట్ రైట్ అని అంటే. అందుకనే బ్రెయిన్ మనకి సంపదకి సంబంధించిన ఫోకస్ రావాలంటే దీర్ఘకాల ఆలోచన ఉండాలి, లాంగ్ టర్మ్ ఆలోచన ఉండాలి. సో ఈ లాంగ్ టర్మ్ ఆలోచన అనేది ఒక హ్యాబిట్గా మారాలి. చెప్తాను చూడండి. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఆసక్తికరమైన విషయాలను కోరుకుంటారు. చాలా మంది ఏం చేస్తారంటే ఇన్స్టెంట్ ఆనందాలు, అప్పుడే ఖర్చు చేయడం, అప్పుడే ఆనందం పొందడం. ఇన్స్టెంట్గా కావాలి ఏదైనా కూడా, అప్పుడే. ఓ చప్పట్లు కొట్టి 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 కొట్టి, చేతులు నొప్పి పెట్టి, ఫుల్ సార్, సూపర్ సార్, ఎక్సలెంట్, వావ్, మార్వలెస్, ఇలా పూరిలాగా ఉబ్బిపోతారు. ఇన్స్టెంట్ ఖర్చు, ఇన్స్టెంట్ ఆనందం. కొద్దిసేపటికి ఏమైపోతుంది పూరి? ఎవరు ఏం చేయకుండానే అప్పడం అయిపోతుంది, అవునా కాదా? అప్పడం అయిపోతుంది. అలా జీవితం కూడా అప్పడం అయిపోతుంది. కానీ ధనవంతులు ఎలా చేస్తారు, వారు ఎలా ఆలోచిస్తారు అంటే, వారు ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ ఆనందాలు, ఇన్స్టెంట్ ఖర్చులు చేయరు. ఈ నిర్ణయం నా భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది అని అడుగుతారు ధనవంతులు. భిన్నంగా ఆలోచిస్తారు వాళ్ళు. ఇప్పుడు నేను చేసే ఖర్చు, ఇప్పుడు నేను స్పెండ్ చేసే ప్లేసు, నేను స్పెండ్ చేసే టైము నా భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది. సముద్రకని అని ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆయన ఇంటర్వ్యూ చూశాను నేను. మీలో ఎంతమంది తెలుసు సముద్రకని? చాలా మంది ఏమంటారంటే, భవిష్యత్తు లేదు, ప్రజెన్స్లో బ్రతకాలి. భవిష్యత్తు గురించి మీరు ఆలోచిస్తే భవిష్యత్తు అనేది రానే రాదు ఎన్నటికీ. ప్రజెన్స్లోనే మీరు అది ఫీల్ అవ్వాలి అంటారు. ఈజ్ ఏ డైరెక్టర్. డైరెక్టరు రేపు ఏం సీన్ తీయాలని ఆలోచిస్తాడా, ఈ రోజు కనుకే ఆలోచిస్తాడా? మూవీ డైరెక్టర్ ఒక సినిమా మొత్తం రాసుకుంటాడు, స్క్రిప్ట్ అంతా రాసుకుంటాడు, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు. బట్ వాళ్ళు మైక్ ముందు వస్తే చెప్పేదేంటి? రేపు అనేది లేదు, రేపటి గురించి మీరు ఆలోచించద్దు, ఫ్యూచర్ లేదు, ప్రజెంట్ టెన్స్లోనే బ్రతకండి, ప్రజెంట్లోనే బ్రతకండి, ఈ క్షణమే మీది, రేపటి క్షణం కోసం ఆలోచించొద్దని మనుషులను ఎదవలని చేస్తున్నారు. లేజీ పర్సన్గా చేస్తున్నారు. ఫ్యూచర్ గురించి ఆలోచించారు. ఇది రైట్ థింగ్. వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. వాళ్ళకేనా ఫ్యూచర్ ఉంది, మనకు లేదా? అసలు ఏం వింటున్నాం అనేది కూడా ఫోకస్ చేయాలి మీరు. ఒక గొప్ప పొజిషన్లో ఉండి, ఇప్పుడు నాకు ఇమీడియట్గా నా అకౌంట్లో ఒక 100 కోట్ల రూపాయలు నేను మీకు చూపించి, ఒక మంచి పొజిషన్లో, నేను సోషల్గా ఒక మంచి పొజిషన్లో ఉండి, నేను ఏది చెప్తే అది నమ్మండి అని చెప్పాను అనుకోండి, మీరు నమ్మారు అనుకోండి, అప్పడం అయిపోతారు. ఏమైపోతారు? అప్పడం అయిపోతారు. చాలా మంది లేజీగా మారడానికి అదే రీజన్. రేపు అనేది లేదంట, రేపటి గురించి ఆలోచించొద్దంట. అంత గొప్ప డైరెక్టరే చెప్పాడు. పిన్ని అనే సీరియల్ వచ్చేది జమీలా, గుర్తుందా? పిన్ని. ఆ సీరియల్ డైరెక్టర్ అయినప్పుడు, పిన్ని అనే సీరియల్ డైరెక్టర్, రాధిక అందులో లీడ్ రోల్. అతనే చెప్పాడు. మంచి మంచి మూవీస్ కూడా తీశాడు ఆయన, హిట్ మూవీస్ అన్ని. ఆయనే చెప్పాడు. ఆయన ఒక మంచి స్పిరిచువల్ నాలెడ్జ్ పర్సన్. మరి నేను రేపు ఫ్యూచర్ గురించి ఆలోచించకపోతే ఎలా? నేను ఎప్పుడో ఇంకో 5-6 సంవత్సరాలకి నా బిడ్డల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నానే. అంటే సోషల్ మీడియాలో వినేది, మీరు వినేది మిమ్మల్ని ఇంకా లేజీగా, మీ బ్రెయిన్ పవర్ని తగ్గిస్తుంది, ఇలా లో చేస్తుంది. బట్ ఇక్కడ మీరు వినేది మీ బ్రెయిన్ పవర్ని ఇలా పెంచుతుంది. ఇప్పుడు చెప్పండి, ఫ్యూచర్ లేదు, ఫ్యూచర్ గురించి ఆలోచించద్దు, ఈ క్షణమే నిజం అని చెప్పే మాట నిజమా? ఫ్యూచర్ అద్భుతంగా ఉండబోతుంది, ఫ్యూచర్ గురించి ఇప్పుడే మీరు స్టెప్స్ వేయండి, ఇప్పుడే మీరు ఇటుక ఇటుక పేర్చి ఒక పెద్ద గోడ కట్టండి, ఆ గోడ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నది నిజమా? ఏది రియాలిటీ? ఫ్యూచర్ కోసం వేసే అడుగులు రియాలిటీ.
ఈ క్షణమే మీ క్షణం అని చెప్పి ఈ రోజంతా వేస్ట్ చేస్తే రేపటి రోజు అడుక్కు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బట్ అందుకనే నేను చెప్తున్నాను ఏంటంటే డోంట్ బిలీవ్ మోటివేషన్ స్పీకర్స్. అది ఈ క్షణంలో మీరు బ్రతకండి అనేది ఈ క్షణం మీకు ఆలోచన ఆనందాన్ని ఇస్తుంది. కానీ రేపు ఈఎంఐల వాడు ఇంటి ముందు వచ్చి ఉంటాడు, పాల బిల్లు ఇంటి ముందు వచ్చి ఉంటాడు, గ్యాస్ ఇంటి ముందు వచ్చి ఉంటుంది, స్కూల్ ఫీజులు డాడీ స్కూల్లో నుంచి బయటికి పంపించారు డాడీ, స్కూల్ ఫీజులు ఏమైనాయి డాడీ. ఆ మాటలు తీరుస్తాయా? ఆ మోటివేషన్ ఇలా పూరిలాగా ఉబ్బారు కదా, ఆ ఉబ్బిన గాలితో కడతారా ఫీజులు? నెవర్, నాట్ ఎట్ ఆల్. అందుకనే మీరు ఏం వింటున్నారు, మీ బ్రెయిన్లోకి ఏం ఎక్కిస్తున్నారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. యువర్ బ్రెయిన్, బ్రెయిన్ ఏదైతే ఉందో అసలు అదొక క్రియేటర్ అండి. మీ బ్రెయిన్కి ఏది ఇస్తే అది క్రియేట్ చేస్తుంది, క్రియేట్ చేసి చూపిస్తుంది, రియాలిటీలోకి తీసుకొస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. కానీ ఏం వింటున్నామనేది తెలియాలి. ధనవంతులు ఒక నిర్ణయం తీసుకుంటే నా భవిష్యత్తుని ఇది ఎలా ప్రభావితం చేస్తుంది. ధనవంతులు త్వరగా ఫాస్టెస్ట్ ధనవంతులు కాదు, వాళ్ళు సంవత్సరాల పాటు పట్టుదలతో ఎదుగుతారు. సహనం, పేషెన్సీ ప్లస్ టైం. విజయ్ దేవరకొండ కొన్ని మూవీస్కి సెట్కి వెళ్తుంటే కనీసం కార్లో ఏసీ కూడా వేసేవాళ్ళు కాదంట. అన్న ప్లీజ్ అన్న మేకప్ పోతుందన్న కొంచెం ఏసీ అయ్యన్న అని రిక్వెస్ట్ చేసినా వేసేవాళ్ళు కాదంట. విండో దించుకొని హైదరాబాద్ రోడ్లలో షూటింగ్కి వెళ్ళే అతను. సహనం. సమయం కలిసి వచ్చింది, నెక్స్ట్ మూవీకి 30 కోట్ల రూపాయల రెమ్యునేషన్ తీసుకున్నాడు, 30 crores. అలా ఒక సంవత్సరంలో 120 కోట్లు సంపాదించాడు. సహనం ప్లస్ టైం. డబ్బు అలా వస్తుంది. డబ్బు గురించిన విషయాన్ని, అవగాహనని మార్చండి. ఈ రెండు కలిస్తే సంపదను నిర్మిస్తాయి. పేషెన్సీ, డిసిప్లిన్, దీర్ఘకాల ఆలోచన, స్పష్టమైన నిర్ణయం. ఇక చివరి హ్యాబిట్ చూద్దాం, ఫిఫ్త్ వన్. రెస్పాన్సిబిలిటీ క్రియేట్స్ కంట్రోల్. బాధ్యత తీసుకున్న వారికే నిర్ణయ నియంత్రణ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ క్రియేట్స్ కంట్రోల్. బాధ్యత తీసుకున్న వారికి మాత్రమే నియంత్రణ ఉంటుంది. ఏ బాధ్యత లేకుండా గాలికి తిరిగితే గాలికే పోతుంది. నా జీవితం నా బాధ్యత, నా పరిష్కారాల కోసం నేనే పనిచేస్తాను, నా పరిష్కారాల పైన పనిచేస్తాను. మీ జీవితం ఎవరి బాధ్యత? నా బాధ్యత. మీ లైఫ్ నా రెస్పాన్సిబిలిటా చెప్పండి. పోనీ నా లైఫ్ మీ రెస్పాన్సిబిలిటా? నో, నెవర్, నాట్ ఎట్ ఆల్. నా లైఫ్ నా రెస్పాన్సిబిలిటీ. నా లైఫ్లో ఉన్న సమస్యలని పరిష్కరించుకోవడానికి వాటిపైన నేనే పని చేయాలి, అవునా కదా? మీ లైఫ్కి సంబంధించిన వాటిపైన మీరే పని చేయాలి. అందుకని ఫిఫ్త్ ఏంటి? రెస్పాన్సిబిలిటీ క్రియేట్స్ కంట్రోల్. గ్రోత్, సక్సెస్, యాక్షన్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. గ్రోత్, సక్సెస్, యాక్షన్. చాలా మంది విక్టిమ్ మెంటాలిటీని కలిగి ఉంటారు. ఆ విక్టిమ్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నేను ఏదైనా చెప్తే నాకు అవకాశాలు ఏం లేవు సార్, రావు సార్, నా పరిస్థితులు మంచిగా లేవు సార్, ఇప్పుడు మనీ కష్టం సార్, మనీ ఇప్పుడు కష్టం సార్ అన్నవాడికి కష్టంగానే ఉంటుంది. సిస్టమ్ని తప్పుపడుతూ ఉంటారు. ఈ సిస్టమే కరెక్ట్గా లేదు, వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు, అలా ఆలోచిస్తున్నారు, నా పరిస్థితి బాగాలేదు. ఇదంతా విక్టిమ్ మెంటాలిటీ. రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వారి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఆలోచన, మీ మైండ్ ఒక ఆలోచన మారినప్పుడు మీ బ్రెయిన్ సమస్య యొక్క పరిష్కారాలపైన పని చేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు మీరు బాధితులుగా కాకుండా మీ ఫ్యూచర్కి సంబంధించిన రచయితలుగా మారుతారు. బాధితులుగా కాకుండా ఎలా మారుతారు? మీ ఫ్యూచర్కి సంబంధించిన రచయితలుగా మారుతారు. రచయితలు అంటే ఏంటి? మీ తలరాతని మీరే రాస్తారు. ఎవరు రాస్తారు? మీ తలరాతని మీరే రాస్తారు. 96 అనే ఒక వెబ్ సిరీస్ ఉంటుంది. 96 చూసారు ఎవరైనా? స్కామ్ 96 తెలుసా మీకు ఎవరికైనా? 96 92నా?
92 అనుకుంటా. అర్షద్ మెహతా అనే ఒక వ్యక్తి జస్ట్ ఒక కామన్ ఫ్యామిలీ నుండి వెళ్ళి సెన్సెక్స్ మార్కెట్ని, ముంబై సెన్సెక్స్ మార్కెట్ని ఏలాడు. ఆయన అప్పుడే దాదాపు 2,000 కోట్ల రూపాయల అడ్వాన్స్ ట్యాక్స్ పే చేశాడు. అడ్వాన్స్ ట్యాక్స్ అంటే నెక్స్ట్ ఇయర్కి ముందే ట్యాక్స్ పే చేశాడు 90s లో. అంత డబ్బు సంపాదించాడు. అతని యొక్క బయోగ్రఫీ తీసిన దాంట్లో వాళ్ళ బ్రదర్ వచ్చి అంటాడు, ఏమని అంటాడంటే, అరే నీ జాతకం ప్రకారం నీకు డబ్బులు సంపాదించావంట, నీతోటి కాదంట, నీ జాతకంలో రాసింది, అనవసరంగా బిజినెస్ వైపు వెళ్ళకరా అంటాడు వాళ్ళ అన్న హర్షద్ మెహతాని ఫస్ట్. అప్పుడు అతను ఏమంటాడు, డబ్బుంటే జాతకాలన్నీ మారిపోతాయి అంటాడు. డబ్బుంటే జాతకాలన్నీ మారిపోతాయి అంటాడు. అలాంటి వ్యక్తే, జాతకం ప్రకారం నీకు డబ్బు రాదన్న వ్యక్తి కొన్ని వేల కోట్లు సంపాదించాడు హర్షద్ మెహతా. భలే ఉంటుంది అది. స్కామ్ 92 అని ఉంటుంది. పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్న టైంలో జరిగింది. సో అలా సంపదకు సంబంధించి మీరు కంట్రోలింగ్ తీసుకోవాలి. సంపద అనేది పెద్ద మిస్టరీ సబ్జెక్ట్ ఏం కాదండి. సంపద అనేది ఒక రహస్యం ఏం కాదు. రహస్యం అయితే అందరి దగ్గర ఉండదు, రహస్యం ఒక్కరి దగ్గరే ఉంటుంది. అంతేనా రామచంద్ర సార్? రహస్యం అయితే అందరి దగ్గర ఉండదు, రహస్యం ఒక్కరి దగ్గరే ఉంటుంది. సంపద అందరి దగ్గర ఉంది, అవునా కదా? అంటే సంపద అనేది పెద్ద రహస్యం ఏమీ కాదు. సంపద అనేది సరైన ఆలోచన. రాసుకోండి, సంపద అనేది ఒక ప్రక్రియ. సరైన ఆలోచన, సరైన అలవాట్లు, సరైన సహనం, పేషెన్సీ. లక్ష్మీదేవత ఎప్పుడు ప్రశాంతంగా కూర్చొనే ఉంటుంది ఓపికగా, అవునా కదా? మీరు ఎక్కడైనా లక్ష్మీదేవి నిలబడి ఉండటం, పరిగెత్తడం ఎప్పుడైనా చూసారా ఫొటోస్లలో? ఎలా కూర్చుంటారు లక్ష్మీదేవి? ప్రశాంతంగా ప్రసన్న వదనంతో కూర్చుంటారు. పేషెన్సీ. అసలు మీరు ఆ ఫోటోని డీప్గా అబ్జర్వ్ చేస్తుంటే అందులోనే ఉంటుంది సీక్రెట్ అంతా కూడా. ఓకే. అలా సంపద అనేది రహస్యమేం కాదు, అది ఒక ప్రక్రియ. ఎలాంటి ప్రక్రియ అంటే సరైన ఆలోచనలు, హ్యాబిట్స్, సరైన అలవాట్లు, సరైన సహనం. ఈ మూడు కలిసినప్పుడు సంపద సహజంగా పెరుగుతుంది, న్యాచురల్గా పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, అటు చుట్టూ చుట్టూ పొలం ఉంది, మధ్యలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి సపరేట్గా ఆ చెట్టుని పోషించాల్సిన అవసరం లేదు. ఆ ఇమేజ్లో సపరేట్గా ఆ చెట్టును పోషించాల్సిన అవసరం లేదు. ఆ చుట్టూ పొలానికి ఉన్న వాటర్ని పెడుతూ ఉంటే సహజ సిద్ధంగా ఆ చెట్టు ఎదుగుతుంది, ఫలాలను కాస్తుంది. ఒక నీటి కాలువ ఒడ్డున చెట్లు నాటు పెడితే అవి సహజంగా ఎదుగుతాయి, అవునా కదా? ఆ కాలువ ఏంటి అంటే సరైన ఆలోచన, సరైన అలవాట్లు, సరైన సహనం గనక మీకుంటే, ఓపిక గనక మీకుంటే మీరు ఇలా ఎదుగుతారు. అప్పుడు మీ బ్రెయిన్ మారుతుంది, కొత్త అలవాట్లు నేర్చుకుంటుంది, మీ మైండ్ కొత్త ఆలోచనలను స్వీకరిస్తుంది. రిసీవ్ చేసుకోవాలి ఫస్ట్ మనం కొత్త ఆలోచనలను. ఈరోజు మీరు చేసే చిన్న నిర్ణయం 100% మీ భవిష్యత్తును మారుస్తుందండి. ఈరోజు మీరు చేసే చిన్న నిర్ణయం ఏం చేస్తుంది? 100% మీ భవిష్యత్తును మారుస్తుంది. ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాలి అంటే, వన్ డే సమ్ పీపుల్ విల్ లీవ్స్ యూ. మిమ్మల్ని వదిలేస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు. ఒక గొప్ప గ్రేట్ పర్సన్ ఒక మాట చెప్తున్నాడు, ఒకసారి చూడండి. నేను నిన్న ఒక మూవీ గురించి చెప్పాను గ్రూప్లో. ఎంతమంది చూసారా? టైం ఉంది ఎవరికైనా? ఆ మూవీ చూడండి, చాలా మంచి లెసన్ ఉంది ఆ మూవీలో. అయిపోయేంత వరకు చూడండి. జిగిరి అనే మూవీ అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది. ఎక్సలెంట్ మూవీ. ఇక్కడ చూడండి, మనం ఎందుకు సంపదని ఓపికతో సంపాదించాలి సార్ అంటే, సంపద కంటే విలువైన వారు మనుషులు. నిజం చెప్పానా అబద్ధం చెప్పానా? సంపద కంటే విలువైన వాళ్ళు మనుషులు, మనిషి, హ్యూమన్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఇఫ్ రాంగ్ అయితే నన్ను కరెక్ట్ చేయండి. రామచంద్ర సార్, నిజమేనా? మనిషేనా డబ్బు కంటే విలువైన వాడు? Yes. మనిషి. డబ్బును మనం ఎందుకు సంపాదించాలి? ఒకసారి ఇతని మాటలు మీరు వినండి. ఆయన ఫాదర్ ఎప్పుడు పోతారు ఎవరికి తెలియదు కదా. ఆయన బర్త్డే రోజు మా ఫ్రెండ్ సిస్టర్ బర్త్డే, ఫాదర్ బర్త్డే ఒకటే రోజు. మా ఫ్రెండ్ అడిగాను, వంశీ ఏం చేద్దాం, అరే ఏదో ఒకటి చేద్దాం రా, ఇద్దరు బర్త్డే ఒకసారి కార్స్ కొనిరా.
సిస్టర్ కి ఫాదర్ కి ఒకటేసారి కార్ కొనిచ్చాం. అండ్ అప్పుడు కొనకపోతే అసలు ఇంకా లైఫ్ లో ఇప్పుడు మళ్ళీ మిస్ అవుతుందేమో. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఒకటేసారి కార్ కొనిచ్చాం. అండ్ ఒకసారి ఆ కళ్ళల్లో ఉన్న నీ కన్నీటిని చూడండి ఒకసారి. ఆ కళ్ళల్లో తిరుగుతున్న ఆ ఎమోషన్ని వాళ్ళ ఫాదర్కి కారు కొనిచ్చాడు. ఒకవేళ అప్పుడు కనుక కారు కొనించకపోతే వాళ్ళ డాడీ లేడు, చనిపోయాడు. నెక్స్ట్ వాళ్ళ డాడీ చనిపోయాడు. నెక్స్ట్ ఎంత డబ్బు సంపాదించినా ఆ అవకాశం వచ్చేదా ఫాదర్కి? సో అందుకనే ఉన్న సమయంలోనే ఈ హ్యాబిట్స్ని మీరు మార్చుకోవడం ద్వారా, ఈ అలవాట్లను మీరు మార్చుకోవడం ద్వారా మీ జీవితంలో అనంత సంపదని మీరు చూస్తారు. అనంత సంపదని మీరు అద్భుతంగా పొందుకుంటారు. ఓకేనా? దిస్ ఇస్ టుడే క్లాస్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ క్లాస్లో మీరు నేర్చుకున్న విషయాలు మీకు అద్భుతంగా ఉపయోగపడతాయని నేను బిలీవ్ చేస్తున్నాను. ఐ ప్రే టు గాడ్. నేను ప్రతిరోజు మీకోసం ప్రేయర్ చేస్తున్నాను. నా మెడిటేషన్లో అండ్ నా ప్రేయర్లో మీరు అందరు ఉంటున్నారు. నెక్స్ట్ ఉగాదిలోపు వి బికమ్ రిచ్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఈ సాంగ్ వింటూ మెడిటేషన్తో మనం ఈ క్లాస్ని వైండ్ అప్ చేద్దాం.